హలో అండి. అందరికీ నమస్కారం. మా దగ్గర ఒక చిన్న విశేషం ఉంది షేర్ చేయడానికి. మా ఆర్ట్ వర్క్‌ని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఈ మధ్య ఎగ్జిబిట్ చేశాము. ఆ ఎగ్జిబిషన్‌ని ప్లాన్ చేసింది మా ఆర్ట్ టీచర్ సుచేత మ్యామ్. సో రండి ఒక చిన్న ఆర్ట్ టూర్ తీసుకుందాం. నేను ఒక పీడియాట్రిషియన్‌గా ప్రతిరోజు చూస్తూనే ఉంటాను. ఆర్ట్ ఎలా పిల్లల డెవలప్‌మెంట్‌లో హెల్ప్ చేస్తుందో, క్రియేటివిటీయే కాకుండా ఎమోషనల్ బ్యాలెన్స్, ఫోకస్ అండ్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళు రోజువారీ దినచర్యలో ఎక్స్‌ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఆర్ట్ రూపంలో ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. ఇవి టైమ్ పాస్ యాక్టివిటీస్ కాదండి. బ్రెయిన్ బిల్డ్ చేయడానికి, వాళ్ళ క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి ఇదొక బేస్ లాగా పనిచేస్తుంది. నేను ఒక న్యూరాలజిస్ట్‌గా చెప్పాలంటే పెద్దవాళ్ళకి గూడా ఆర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్ట్ చేసే ప్రాసెస్‌లో బ్రెయిన్‌లో మెమరీ మరియు అటెన్షన్ ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. రెగ్యులర్‌గా ఆర్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ట్ చూడడమైనా లేకపోతే ఆర్ట్ క్రియేట్ చేయడమైనా సరే బ్రెయిన్‌లో పాజిటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎగ్జిబిషన్‌ని ఆర్గనైజ్ చేసి మాకిలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన సుచేత మ్యామ్‌కి హార్ట్ ఫెల్ట్ థాంక్స్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. ఆర్ట్ అంటే లగ్జరీ కాదు. సో, మన సైన్స్ ఏం చెప్తుందంటే ఇది బ్రెయిన్‌కి ఒక హెల్తీ హ్యాబిట్ లాగా ఉంటుంది. సో, లెట్స్ మేక్ ఆర్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్.